ఎవరు ఊహించని విధంగా దళపతి విజయ్ 100 మెజారిటీతో గెలవడం జరిగింది. దీని వెనుక గల కారణం ఎవరంటారు? దీని వెనక గల కారణం ఏంటంటేనమ్మా ప్రజలే. ఈ ప్రజలను ఎలాగంటున్నానంటే అక్కడ డిఎంకే ఏఐడిఎంకే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ 40-50 ఏళ్ళుగా వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు, వాళ్ళ రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ మధ్యలో వేరే వాళ్ళు పార్టీలు పెట్టి ముందుకెళ్ళాలన్నా సరే ముందుకెళ్ళలేని పరిస్థితి, వాళ్ళ మీద కేసులు రకరకాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు వెనక తగ్గే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే మనం రజనీకాంత్ గారిని చూసాం, కమల్ హాసన్ గారిని చూసాం, లేదా విజయకాంత్ గారు చనిపోయారు అనుకోండి, విజయకాంత్ గారిని చూసాం. వాళ్ళ రాజకీయాలు ఏంటంటే చేయలేకపోయారు. వాళ్ళ ఇది డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో వేరే వాడు వచ్చి అక్కడ నిలదొక్కోలేకపోయారు, కొనసాగలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో విజయ్ గారు వచ్చి ఒక పార్టీ పెట్టి చాలా తక్కువ కాలంలోనే పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయిపోతున్నారంటే కనుక అది చాలా గొప్ప విషయంగానే మనం చెప్పాలి. ఇది ఎందుకంటే 1977లో మనకి ఎంజీఆర్ గారు వచ్చారు, అలాగే 1983లో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకి ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఇప్పుడు 2026లో మళ్ళీ విజయ్ గారు ఒక ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున చాలా గొప్ప విషయంగా నేను చెప్తున్నాను. ఇది గొప్ప విషయం అని ఎలాగంటున్నానంటే అప్పుడు మనకి ఎన్టీ రామారావు గారు ఎంజీఆర్ గారు ఒక సీనియర్లు అయిపోయి పెద్ద హీరోలు అయిపోయి ఇంకా వాళ్ళ స్థాయి తగ్గించేసుకుని అంటే ఒక పెద్దోళ్ళు అయిపోయారు బాగా. వాళ్ళు ఇంకా రాజకీయాలు తప్ప సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ విజయ్ గారు అలా కాదు. ఎలాగంటే ఆయన ఒక సూపర్ ఫామ్లో ఉండి ఇప్పటికీ కూడా సినిమా చేస్తానంటే 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న హీరో ఉండి అటువంటిది ఆయన రాజకీయాల్లోకి వచ్చి అంటే సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చి కేవలం 4 నెలల్లోనే లేదా 6 నెలల లోపలనే మంచి ప్రచారాలు చేసుకుని ముఖ్యమంత్రి అవుతున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయంగానే మనం చెప్పాలి. ఇది ఎలాగంటే ఆయన కొన్ని పథకాలు కలిసి వచ్చినాయమ్మా. దీనికి రాజకీయాలకి కారణం ఎవరంటే కనుక ముందుగా మనం అక్కడున్న తమిళనాడు ప్రజలే అని చెప్పాలి. ఎందుకంటే ఒక మూడో వ్యక్తి వస్తే కొత్త వ్యక్తి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన్ని ఎన్నుకోవటం, ఆయన ముఖ్యమంత్రి చేయటం అనేది నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగానే మనం చెప్పాలి. దానికి తగ్గట్టుగానే ఈయన ప్రవేశపెట్టిన పథకాలు కూడా కొంచెం గొప్పగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉన్న పథకాల్లాగా ఉన్నాయి ఉచిత పథకాలు. ఆ ఉచిత పథకాలతో కూడా కొన్ని కలిసి వచ్చింది. ఏదేమైనా సరే ఆయన ముఖ్యమంత్రి అవుతున్నందుకు, ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నిక అవుతున్నందుకు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా. స్టాలిన్ గారి తరఫున రోజా గారు మాట్లాడడం వల్లనే వాళ్ళు ఓడిపోవడం జరిగింది అని అంటున్నారు. అది నిజంగానమ్మా. అది ఒకసారి పాపం డిఎంకే తరఫున వెళ్ళి ప్రచారం చేసి ఆవిడ ఐరన్ లెగ్ అన్నది మనం మరోసారి నిరూపించేసుకుంది ఆవిడే, మనం వేరే అనక్కర్లేదు. అంటే స్టాలిన్ గారి దగ్గరికి ఎప్పుడైతే పక్క నుంచి ప్రచారం చేసే ఇదిలో ఉందో వెంటనే అయితే డిఎంకే ఓడిపోయింది అనేసి అందరూ అనౌన్స్ చేస్తారు ముందుగానే. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అయిపోయిందన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగేంటంటే ఆయన రోజా గారి దెబ్బ కూడా ఐరన్ లెగ్ పరిస్థితికి వేలడ్డు వస్తున్నట్టుందమ్మా. ఐరన్ లెగ్ అనేది మరోసారి నిరూపించేసుకుని తన రాజకీయ భవిష్యత్తు, తన రాజకీయ శక్తి అనేది ఏంటో నిరూపించేసుకుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా సరే రెండోసారి అవ్వకపోవడానికి కూడా రోజా గారి లెగ్గే పెద్ద కారణం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరే, ఇక్కడ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ఒక మూడో వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, కోట్లాది మంది అభిమానులు చూరగొన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నందుకు మన విజయ్ గారు అలాగే తన రాజకీయ భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందని, పథకాల ప్రకారం కూడా ఆయన గొప్పగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఎలాగంటేనమ్మా, ఇక్కడ రాజకీయాలు వేరే, అక్కడ పూర్తిగా వ్యాక్యూమ్ ఉంది. అక్కడ 2 పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఒక డిఎంకే ఏఐడిఎంకే మాత్రమే ఉన్నాయి. వేరే వాళ్ళు రానివ్వరు. వస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో పనిష్మెంట్ ఇస్తారు. అలాగే విజయ్ గారికి కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విషయం ఎలాగంటే ఆయన 2014లో పార్టీ పెట్టినా కానీ కొన్ని సీట్లు ఓడిపోవడం, ఆయనే ఓడిపోయిన సీటు మనం చూసాం. అక్కడ ఏంటంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే మనం ఇంకా నేర్చుకోవాలి రాజకీయంగా, మనం ఇంకా నేర్చుకుని ఏదేమైనా సరే. నాకు ఆయన ఇంకొకటి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయంగా నేను సేవ చేయాలంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. నేను సేవ చేయాలంటే మామూలుగా ఉన్నా సరే నేను ముఖ్యమంత్రి అవ్వక్కర్లేదు, నేను ప్రజల్లో ఉన్నా సరే నేను సేవ చేయగలను ఆయన చెప్పాడు ఆల్రెడీ. ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి పదవి కోరుకోలేదేమో, లేదా రాజకీయంగా నేర్చుకుంటే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారి శిష్యరేఖం ద్వారా నేను ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటాను, పరిపాలనా పరంగా ముందుకెళ్ళగలను, ఆ విషయాలు నేర్చుకుంటానన్న ఉద్దేశంతో ఆయన పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళి ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఏదైనా మనకు విజయ్ గారి కంటే ఉప ముఖ్యమంత్రిగా ముందయ్యారు.
ఇంకా లెక్క వేయాలంటే పర్సంటేజ్ పరంగా ఈయనకి 100% ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి త్రిష గారు అనేది కూడా వినిపిస్తుంది. మరి ఆవిడ అడిగారు కాబట్టి ఈయన చేశారేమో అని కూడా. అది యాక్చువల్గానమ్మా ఆయన ముఖ్యమంత్రి అవ్వటానికి లేదా పార్టీ పెట్టడానికి అయితే ముఖ్యంగా త్రిష గారు ప్రోద్బలమే ఉందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఏంటంటే త్రిష గారి ప్రోద్బలం వల్లే ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టడం అనతికాలంలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్కి వచ్చేసారు అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఈరోజు ఆవిడ పుట్టినరోజు కాబట్టి తిరుమలలో నిన్న దర్శనం చేసుకుని ఈరోజు మళ్ళీ విజయ్ గారి ఇంటికి వెళ్ళారు. ఆ తిరుమల ఎందుకు వెళ్ళారు, ఎలక్షన్స్ ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మంచి రిజల్ట్స్ రావాలన్న ఉద్దేశంతో విజయ్ గారి కోసమే తిరుమల వెళ్ళారు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ విధంగానే ఆవిడ తిన్నగా మళ్ళీ ఇవాళ విజయ్ గారి ఇంటికి వెళ్ళారు. ఏదేమైనా ఒక అనుబంధంతో ఆవిడ ప్రోద్బలంతో ఈయన పార్టీ పెట్టడం, ఒక ముఖ్యమంత్రి అయిపోవటం మనం చూస్తున్నాం. ఏమో ఏదైనా పార్టీ పరంగా ఆవిడని ఏమన్నా పార్టీలోకి తీసుకొని ఉప ముఖ్యమంత్రి లేదా ఏదైనా మన ప్రాతినిధ్యం ఉన్న మంత్రిగానే ఏమన్నా అవకాశం ఇస్తారేమో చూడాలి. మనం తమిళనాడులో మరో జయలలిత గారు అవుతారా మరి? అవ్వాలి, అయితే చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఏంటంటే మొదట అవకాశం కాబట్టి విజయ్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆవిడ మంచి శాఖ ఇస్తే కనుక ఆ మంత్రిత్వ శాఖలో ఒక మన జయలలిత గారిని తలపించే విధంగా ఆ మంత్రి శాఖలోనే ఆవిడ ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే కొన్ని రోజులు ఆగితే మనం బాగా చెప్పగలం. అంటే అంతకుముందు త్రిష గారి గురించి విజయ్ గారి గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ చేశారు కదా, దానికి కౌంటర్ గా ఇప్పుడు విజయ్ తలపతి ఫ్యాన్స్ అందరూ త్రిష నాదే తమిళనాడు నాదే అని కౌంటర్ ఇస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అవునండి, అది త్రిష నాదే తమిళనాడు ఏది అది విజయ్ గారు అన్నట్టుగా. అది యాక్చువల్గా ఎందుకంటేనండి కొంతమంది ఆ స్లోగన్ రాకపోను. ఇది ఎలాగొచ్చిందంటే విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలని చూశారు. వాస్తవానికి తమిళనాడు ప్రజలు కాదు, మిగిలిన పార్టీలు అంటే పరిపాలన ఉన్న పార్టీ కానీ లేదా మన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కానీ కొన్ని రాజకీయంగా అనగదొక్కాలని చూసినా సరే ఈయన దానికేం తగ్గలేదు. ప్రజల మద్దతే చూసుకున్నాడు ఈయన. ఆ మాట ఎందుకంటున్నామంటే కొన్ని దశాబ్దాలుగా ఏఐడిఎంకే తప్ప వేరే పార్టీలు లేవు, వేరే పార్టీలను రానివ్వలేదు వీళ్ళు. రజనీకాంత్ గారు లేదా కమలాసన్ గారు లేదా విజయకాంత్ గారు కొంతమంది పార్టీలు పెట్టి నిలదొక్కాలన్నా సరే వెనక్కి తగ్గాల్సి వచ్చింది, కానీ వాళ్ళు ముందుకెళ్ళలేకపోయారు. ఆ విధంగా వీళ్ళేమి లెక్క చేయకుండా ముందుకెళ్ళినందుకు కొన్ని రిఫ్ట్లు క్రియేట్ చేయాలనుకున్నా సరే దానికి తలగ్గకుండా విజయ్ గారు నిలబడి ఉండటం, ఆ విధంగానే ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్కి ఈరోజు రావటం అనేది మనం చూస్తున్నామండి. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనుకోవచ్చా? నెరవేరుస్తా అంటే సాధ్యమైనన్ని హామీలు. అంటే 8 గ్రాముల బంగారం గురించి కూడా ఉంది దాంట్లో, అది కూడా ఉన్నట్టున్నా సరేనంటే అన్నీ సాధ్యం కాదు. మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా హామీలు కొన్ని నెరవేరలేదు. కానీ ప్రభుత్వానికి ఉన్న ఆదాయం పరంగా ఎన్ని హామీలు నెరవేర్చగలగలరో అన్నీ చేస్తారంటలో సందేహం లేదు.